కాకపోతే వీటన్నిటిలో ఒక కామెడీ విషయం ఏంది అంటే, వీళ్ళు నా బీఆర్ఎస్ పార్టీలో లేరు. బీఆర్ఎస్ పార్టీలోకి వస్తలేరు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటలేరు. ఈ పార్టీ మారినటువంటి 10 మంది. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు వస్తలేరు. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పోతలేరు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలుస్తలేరు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కొట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళను ఇప్పుడు వీళ్ళు మా పార్టీలో చేరలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీ స్పీకరే చెప్పాడు. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పించింది వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలో లేరు. అంటే ఈ జెండరు కాదు, ఆ జెండరు కాదు, మరి వీళ్ళు మూడో జెండర్ అన్నట్టు. ఇప్పుడు నా ఇది కాదు, నా అది కాదు అన్నప్పుడు మూడో రకమే కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ గెలిచినట్టు, ఎక్కడ ఉన్నట్టు, ఏ పార్టీలో ఉన్నట్టు వాళ్ళు, మరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలా ఏ పార్టీ గుర్తు మీద గెలిచినట్టు ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ మీద ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో హాజరు కావాలి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోవాలి, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి, బీఆర్ఎస్ పార్టీ తోటి ఉండాలి. కానీ అది లేదు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు మా పార్టీలో చేరలేదని స్పీకర్ చెప్పిండు. మరి ఇక వీళ్ళు ఎక్కడున్నట్టు? అంటే ఇది ఈ జెండర్ కాదు, ఆ జెండర్ కాదు అన్నప్పుడు మూడో రకం జెండరే అవుతుంది. పాప ఇప్పుడు ఆల్రెడీ గతంలోనే బీఆర్ఎస్ పార్టీ అట్లా విమర్శలు చేసింది, వీళ్ళు ఇటు కాదు అటు కాదు మూడో రకం అయిపోయారు అని చెప్పి. సో ఇప్పుడు ఆ మూడో రకం అనే దానికి వాళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చాడు స్పీకర్. ఒక రౌండ్ సీల్ వేసి వీళ్ళు ఈ రకం కాదు, ఆ రకం కాదు, మూడో రకం అన్నట్టుగా జస్టిఫికేషన్ చేసాడు.